హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం శివుడి అగ్ని రూపంలో అవతరించిన ఒక స్పెషల్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఇదే తమిళనాడులో ఉన్న అరుణాచలం. దీన్ని తిరువన్నమలై అని కూడా పిలుస్తారు. ఈ వీడియోలో నేను అరుణాచలం హిస్టరీ ఏంటి, గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, గిరి ప్రదక్షిణలో వచ్చే లింగాలు, మోక్ష మార్గం అండ్ అరుణాచలం టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అరుణాచలం అనేది ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఇది ఒక స్పిరిచువల్ జర్నీ. ఫస్ట్ మనం అరుణాచలం హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మకి విష్ణువుకి ఎవరు గొప్ప అనే చిన్న గొడవ వచ్చింది. అదే టైంలో శివుడు వాళ్ళిద్దరికీ అగ్నిస్తంభంలా కనిపించాడు. శివుడు వాళ్ళిద్దరితో ఈ అగ్నిస్తంభంకి మొదలు ఎక్కడ, చివరి ఎక్కడ అని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే నిజమైన గొప్పవాళ్ళు అని చెప్పాడు. విష్ణువు వరాహ అవతారంలో భూమి లోపలికి వెళ్ళి చివర ఎక్కడ ఉంది అని వెతుకుతాడు. బ్రహ్మ హంసని వాహనంగా చేసుకొని ఆకాశం వైపు పైకి వెళ్తాడు. ఎంత ట్రై చేసినా వాళ్ళిద్దరికీ ఆది ఎక్కడా, అంతం ఎక్కడా అని దొరకలేదు. అలా వెళ్తూ ఉండగా బ్రహ్మకి కిందకి పడుతూ వస్తున్న ఒక మగలి పువ్వు కనిపిస్తుంది. బ్రహ్మ ఆ పువ్వుని "నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు" అని అడిగాడు. అప్పుడు పువ్వు "నేను చాలా ఇయర్స్ నుండి అగ్నిస్తంభం శిఖరం నుండి కిందకి పడుతూ వస్తున్నాను" అని చెప్పింది. అప్పుడు బ్రహ్మకి అగ్నిస్తంభం శిఖరం కనుక్కోవడం చాలా కష్టమని అర్థమవుతుంది. తర్వాత బ్రహ్మ ఆ పువ్వుతో "నేనే శిఖరం నుండి నిన్ను తీసుకొచ్చానని శివుడి ముందు చెప్తాను. నువ్వు నా మాటకి సాక్షిగా నిలబడతావా" అని అడుగుతాడు. దానికి పువ్వు కూడా సరే అని ఒప్పుకుంటుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన నందిని కూడా అలానే చెప్పమని చెప్తాడు. అప్పటికే విష్ణువు తను శిఖరాన్ని చూడలేకపోయానని శివుడితో చెప్పేస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం ఆ పుష్పాన్ని తానే తెచ్చానని, కావాలంటే ఆ పుష్పాన్ని అడగండి అని శివుడికి చెప్తాడు. అప్పుడు శివుడు పుష్పం వైపు చూడగా పుష్పం అవును అని అబద్ధం చెప్తుంది. నంది కాదు అని నిజం చెప్తుంది. ఆ అగ్నిస్తంభం అంతం కనుక్కోవడం అసాధ్యం అని ఆల్రెడీ తెలిసిన శివుడికి కోపం వస్తుంది. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకి ఆలయ పూజలు ఉండవని, మొగలి పువ్వుని శివుని పూజలో వాడకూడదు అని శాపం ఇస్తాడు. ఈ సమయంలో నంది అబద్ధం వైపు నిలబడలేదు కాబట్టి శివుడు నందిని ఆశీర్వదించి "నా భక్తులు ముందుగా నిన్ను దర్శించి తర్వాత నన్ను దర్శిస్తారు" అని వరమిస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో నంది శివుడి ముందు ఉంటాడు. తరువాత ఆ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా మారింది. కాలం గడిచే కొద్దీ చోళ, పాండ్య, విజయనగర రాజులు ఈ ఆలయంని పెద్దగా నిర్మించారు. ఇక్కడ శివుడు అన్నమలయర్గా, పార్వతీ అమ్మ ఉన్నములైగా పూజలు పొందుతున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజు అరుణాచలం శిఖరం మీద దీపం వెలిగిస్తారు. నెక్స్ట్ మనం గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. అరుణాచలం గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యాత్రని చెప్పులు లేకుండా నడవాలి. గిరి ప్రదక్షిణ రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి స్టార్ట్ చేస్తారు. కొండ చుట్టూ మొత్తం 8 లింగాలుంటాయి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. గిరి ప్రదక్షిణ నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ చేస్తే బెటర్, ఎందుకంటే అప్పుడు వెదర్ చల్లగా ఉంటుంది. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. దాన్ని ఫోటో తీసి పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. రూట్ మ్యాప్లో 8 లింగాలు మాత్రమే ఉంటాయి, బట్ మొత్తం 10 లింగాలుంటాయి. ఆ మిగతా 2 సూర్యలింగం, చంద్రలింగం. ఇంకా మనకి గిరి ప్రదక్షిణలో జింకలు కూడా కనిపిస్తాయి. వాటికి మనం ఫీడ్ కూడా చేయొచ్చు. గిరి ప్రదక్షిణ దారిలో అక్కడక్కడ అన్నదానం జరుగుతుంది. దాంతోపాటు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దీన్నే మోక్ష మార్గం అంటారు. ఇది కుబేరలింగం తర్వాత వస్తుంది. భక్తితో ఈ మార్గం నుండి వెళ్తే ఎంతటి లావు మనిషి అయినా పట్టేస్తారంట. మనం ఎక్కడి నుండి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చి కర్పూరం వెలిగించి హారతిస్తే మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్లే. గిరి ప్రదక్షిణ జనరలీ 4 to 5 అవర్స్ టైం పడుతుంది. పౌర్ణమి రోజు ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి 8 అవర్స్ వరకు పట్టచ్చు. గిరి ప్రదక్షిణలో మోక్ష మార్గం దగ్గర యూజువలీ క్యూ ఉంటుంది.
ఇక్కడ క్రౌడ్‌ని బట్టి మనకి టైం పడుతుంది. కొన్నిసార్లు ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. కొన్నిసార్లు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రదక్షిణ తర్వాత టెంపుల్ దర్శనం జనరల్‌గా 30 మినిట్స్ టు 1 అవర్ వరకు పట్టొచ్చు. అండ్ పౌర్ణమి రోజైతే 4-8 అవర్స్ పట్టొచ్చు. ఇక్కడ నార్మల్ దర్శనం అండ్ ₹50 స్పెషల్ దర్శనం ఉంటుంది. ₹50 దర్శనం ప్రిఫర్ చేస్తే బెటర్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5కి ఓపెన్ అయ్యి నైట్ 9:30 వరకు ఉంటుంది. అరుణాచలం టెంపుల్‌లో 4 దిక్కులా 4 గోపురాలుంటాయి. తూర్పు వైపు రాజగోపురం, పడమర వైపు పెచ్చి అమ్మాన్ గోపురం, ఉత్తరం వైపు అమ్మని అమ్మాన్ గోపురం, దక్షిణం వైపు తిరుమంజన గోపురం ఉంటాయి. ఇందులో రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. పడమర వైపు ఉన్న గోపురం అంటే పెచ్చి అమ్మాన్ గోపురం జనరల్‌గా తక్కువ రష్ ఉంటుంది. దాని తర్వాత ఉత్తరం వైపున్న అమ్మని అమ్మాన్ గోపురం కూడా కొంచెం తక్కువ రష్ ఉంటుంది. చిత్రగుప్తుడు మనిషి జీవితాన్ని అరుణాచలానికి వెళ్ళకముందు, అరుణాచలానికి వెళ్ళిన తర్వాత అని 2 భాగాలుగా చూస్తారంట. అంత గొప్ప పవిత్ర క్షేత్రం ఇది. అందుకే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అరుణాచలానికి తప్పకుండా వెళ్ళాలి. మీరు ఆల్రెడీ అరుణాచలానికి వెళ్ళుంటే గిరిప్రదక్షిణ పూర్తి చేయడానికి మీకెంత టైం పట్టిందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.